హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్పూర్న. ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి రెసిపీ మ్యాగీతో కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చేసి పెడితే లొట్టలేసుకుంటూ తినేస్తారండి. ప్రిపరేషన్ కోసం సుమారుగా 250 గ్రాముల దాకా బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపల్ని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని పైన పొట్టు తీసివేయాలి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని సుమారు ఒక అరగంట పాటు పూర్తిగా చల్లారిపోనివ్వండి. తరువాత వీటిని పప్పుగుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవద్దండి, ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కట్లెట్స్ ప్రిపేర్ చేసినప్పుడు అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు మన పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. తరువాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర, అలాగే ఒక చిన్న సైజు క్యారెట్ని తురుముకొని ఇందులో వేసుకోవాలి. తరువాత ఇందులోకి మనకి మ్యాగీతో పాటు వస్తుంది కదండి, మ్యాగీ మసాలా ప్యాకెట్, ఆ ప్యాకెట్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలి. తరువాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా మిక్స్ చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా అడ్జస్ట్ అయిపోతాయి. తరువాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని దీనిలో వేసుకోండి. చాట్ మసాలా అవైలబుల్గా లేనివారు కొంచెం నిమ్మరసాన్ని, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. తరువాత 1 సింగిల్ ప్యాక్ ఉంటుంది కదా, ఆ మ్యాగీని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 కిలో బంగాళదుంపలు తీసుకుంటే మనకి ఒక మ్యాగీ ప్యాకెట్ సరిపోతుందండి. ఇలా మ్యాగీని బరకగా, అంటే రవ్వలాగా మిక్సీ పట్టాలండి, అంతేగాని మెత్తగా పౌడర్ లాగా చేయకూడదు. తర్వాత ఒక బౌల్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండి తీసుకొని దానిలో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కట్లెట్స్ అందులో వేసినప్పుడు పైన కోట్ అయ్యేలాగా కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మీడియం సైజు నిమ్మకాయ అంత సైజు తీసుకొని ఇలా ఉండగా చేసుకోవాలి. తరువాత దానిని మన 2 అరచేతి మధ్యలో పెట్టుకొని ఇలా జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి కట్లెట్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ కట్లెట్స్కి బంగాళదుంప మిశ్రమం మనం ప్రిపేర్ చేసేటప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదు, బాగా లూజ్ అయిపోతుంది. అట్లాగే మనకి కట్లెట్స్ అనేవి చక్కగా రావు. ఒకవేళ మనకి కట్లెట్స్ అనేవి సరిగా ప్రిపేర్ కాకుండా కొంచెం లూజ్ అయిపోతే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ బియ్యం పిండి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కట్లెట్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మైదాలో ముంచి అటు ఇటు 2 వైపులా కూడా బాగా పట్టించాలి. తరువాత దీనిని బరకగా మిక్సీ పట్టుకున్నటువంటి మ్యాగీ పౌడర్లో వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా అప్లై చేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయడం వల్ల ఫస్ట్ ఆ మైదా ఒక లేయర్ లాగా, తరువాత పైన క్రంచీగా మ్యాగీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అన్నింటికి కూడా మైదా తర్వాత ఈ మ్యాగీ పౌడర్ అప్లై చేసేసుకొని అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్లెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ కట్లెట్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. అప్పుడే ఈ కట్లెట్స్ లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఆయిల్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తరువాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని వేడిగా టమోటా సాస్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మి టేస్టీ మ్యాగీ కట్లెట్స్ రెడీ. ఇలా మిగిలిన కట్లెట్స్ అన్నిటినీ కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా మ్యాగీ కట్లెట్స్ ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవాలో. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.